రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. గడిచిపోయినటువంటి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీరు చూపించిన కృప, కాపుదల ఉన్నతమైనది తండ్రి. అయా, ఈ రాత్రిన మేము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయనా. అవును తండ్రి, మేము చేసిన ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, మా ప్రయత్నాలలో మీరు తోడై ఉన్నారు. ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు జరగకుండా కాపాడారు. ప్రతి వాటిని తండ్రి, మాకు కావలసిన ప్రతి వాటిని మీరు అనుగ్రహించారు. అయా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి యందు మరొకసారి మేమందరము కూడా సంఘంగా చేరి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే గొప్ప ధన్యతను, భాగ్యమును మాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరే దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ సంతోషమును ఎవడును మీ నుండి తీసివేయలేడు అని యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం ద్వారా తండ్రి మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీరు మాతో ఉండగా మా సంతోషము ఎవరు మా నుంచి తొలగించలేరు. అయా, మీరుంటే ఎటువంటి సమస్య నుంచైనా మమ్మల్ని బయటికి తీసుకొని వస్తారు నాయనా. ఎస్ లార్డ్, ఎంతమంది బిడ్డలైతే వారి జీవితంలో సంతోషం లేదు అని, సంతోషం పోయింది అని, కన్నీరే మాకిక నిత్యము ఉంటుందని బాధపడుతూ ఉన్నారో, కృంగిపోతున్నారో మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. వారి జీవితంలో సంతోషము ఎవరు తీసివేయలేరు అంటున్నారు నాయన. అయ్యా, బిడ్డల జీవితంలో మరలా మీరు సంతోషాన్ని తీసుకొని రాబోతున్నందుకు, మంచి రోజులు వారి జీవితంలో తీసుకుని రాబోతున్నందుకు మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఏ సమస్యతో మీ సన్నిధికి వచ్చారో నాయనా, దేని నిమిత్తం మీ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిని చేరి ప్రభువా అని మొరపెడుతున్నారో నాయనా, వారి మొరలను వినండి, వారికి సమాధానము దయచేయండి. ఏ సమస్య అయినప్పటికీ ఆ సమస్య నుంచి కృప చూపించి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అవునయ్యా, అనారోగ్యంతో ఉంటున్నారు, వ్యాధి బాధలు కలిగి ఉంటున్నారు, భయంకరమైనటువంటి రోగాలు వారిని చుట్టుముట్టి ఉన్న పరిస్థితిని కలిగి ఉన్నారు ప్రభువా. దురాత్మ అంధకార క్రియలు వారిని తండ్రి భయపెడుతూ ఉన్నాయి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము నజరేయుడైన యేసు నామములో ప్రతి బిడ్డకు కూడా సంపూర్ణమైన స్వస్థత, విడుదల వచ్చునుగాక. ఎస్ లార్డ్. అదే విధంగా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఆ డిప్రెషన్ అనే సమస్య నుంచి, ఓటమి భయము నుంచి, అయా ఆత్మహత్య చేసుకోవాలి అనే తలంపు నుంచి, నిరాశలో నుంచి వారిని పైకి లేవనెత్తండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు గర్భఫలము లేక ఆయన కృంగిపోతున్నారు. గర్భఫలము మీరు ఇచ్చే బహుమానము తండ్రి. ఆ విలువైన బహుమానమును బిడ్డలు పొందుకోవడానికి, అయా వారు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కృప చూపించండి. గర్భిణీలుగా ఉంటున్నారు, తల్లికి కడుపులో ఉన్న బిడ్డకు మీరు క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వారి దరికి రాకుండా కాపాడండి తండ్రి. ఆయన ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో మీ సహాయం దయచేయండి. వారి మార్గాల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. ఎవరిని నమ్మి మోసపోకుండా అయా కృప చూపించండి. ఆయా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా వారందరికీ కూడా సమాధానమును దయచేయండి, క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి నాయనా. అయా, వారి వైపు న్యాయము జరిగించమని అడుగుతున్నాము ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు వారి దగ్గరకు రాకుండా ఈ రాత్రంతా మీరే కాపాడమని అడుగుతున్నాము ప్రభువా. ఆర్థిక కష్టాలను తొలగించండి అయ్యా.
ఏ అప్పు వారికి ఉండడానికి వీల్లేదు నాయనా. యేసు నామములో ప్రతి అప్పు కూడా తొలగించబడును గాక. అదే విధంగా వారి కష్టార్జితము దీవించబడును గాక. నాయనా, ఎవరైతే బిడ్డలు ఆయా కుటుంబంలో అసమాధానముతో జీవిస్తున్నారో అట్టి కుటుంబాలను మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా సమాధానము నింపబడును గాక. అదే విధంగా ఎవరైతే తల్లిదండ్రులకు లోబడట్లేదో, ఎవరైతే సఖ్యత లేకుండా జీవిస్తూ ఉన్నారో, గౌరవం లేకుండా జీవిస్తున్నారో వారందరిని దర్శించండి. వారికి మారు మనసు కలగజేయండి. దుర్వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఎడిక్షన్స్ అన్నిటి నుంచి విడుదల యేసు నామములో దయచేయండి. సొంత గృహాలు లేని వారికి సొంత గృహమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మంచి జాబ్ బిడ్డలకు అనుగ్రహించండి. వివాహము కూడా నాయన మీ చిత్తంలో ఘనముగా జరిగించబడుటకు కృప చూపించండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నిటినీ కూడా మీ చిత్తంలో బిడ్డలకు దయచేయండి నాయన. మా దేశాన్ని దీవించండి. ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి. ప్రాముఖ్యముగా బోర్డర్స్ లో మీ బిడ్డలు సైనికులు ఉంటున్నారు, వారందరినీ కూడా కాపాడండి, రక్షించండి. మేమందరం అలసిపోయాము, సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చాతబడి శక్తులు, దొంగలు ఎవరు మాకు ఎటువంటి హాని రాత్రిన చేయకుండా, ఎటువంటి పీడకలలు, నిద్రలేమి సమస్యలతో ఏ బిడ్డ కూడా బాధపడకుండా ప్రతి ఒక్కరికి సుఖవంతమైన నిద్రను మీరే అనుగ్రహించమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.